హై స్పీడ్ ఇంటర్నెట్, అప్డేటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్, నిత్యం సీసీ కెమెరా నిఘా, ఈ సదుపాయాలన్నీ కూడా సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగ్గా అందని మారుమూల ప్రాంతంలో దొరుకుతున్నాయంటే నమ్ముతారా? ఇదెక్కడో కాదు, ఓ మారుమూల ప్రాంతం, అచ్చమైన తెలంగాణ పల్లెలు. టీ ఫైబర్ సహాయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విలేజ్ గా ఉద్భవించిన ఓ గ్రామంపై హెచ్ఎంటీవీ గ్రౌండ్ రిపోర్ట్ ని ఇప్పుడు చూసేద్దాం. నా వెనుక పచ్చటి పొలాలు, చక్కగా ఎడ్లు. ఈ పచ్చదనం చూస్తే ఖచ్చితంగా ఇది గ్రామమే అనుకుంటాం. 100% ఇది గ్రామమే. ఇంకా మాట్లాడితే చుట్టూ అటవీ ఉన్న అటవీ శ్రీరాంపూర్ అనేటువంటి గ్రామం. పెద్దపల్లి జిల్లా అటవీ శ్రీరాంపూర్ గ్రామం ఇప్పుడు ఏఐ శ్రీరాంపూర్గా మారిపోయింది. మీరు వింటుంది నిజమే. ఎక్కడో ప్రపంచాన్ని శాసిస్తున్నటువంటి ఏఐ, పట్టణ ప్రాంతాన్ని అధిగమిస్తున్నటువంటి ఏఐ ఇప్పుడు ఈ మారుమూల అటవీ ప్రాంతానికి చేరుకుంది. పిల్లల విద్యాభ్యాసం కోసం చక్కగా ఉపయోగపడుతుంది. అందుకే అటవీ శ్రీరాంపూర్ కాస్త ఇప్పుడు ఏఐ శ్రీరాంపూర్గా మారబోతోంది. తెలంగాణ ప్రభుత్వం టీ ఫైబర్ సహాయ సహకారాలతో చేస్తున్నటువంటి ఏఐ రూరల్ ల్యాబ్ తెలంగాణలో మొట్టమొదటిసారి ఈ గ్రామంలో తీసుకొచ్చింది. ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల పిల్లలకు ఇప్పుడు ఏఐ పూర్తిగా అందుబాటులోకి వచ్చి ప్రోగ్రామింగ్, కోడింగ్తో సహా గేమింగ్ యాప్లను తయారు చేసేటువంటి విధంగా బేసిక్ ఎడ్యుకేషన్ని అందుకోబోతున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల పిల్లలు. అసలు ఏఐ టెక్నాలజీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతోంది, ఇక్కడ ఉన్నటువంటి ఏఐ ల్యాబ్లో ఎలాంటి ప్రత్యేకతలు ఉన్నాయి, తెలంగాణలో మొట్టమొదటిసారి టీ ఫైబర్ ఇక్కడే ఈ గ్రామాన్ని ఎంచుకొని ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఏఐ ల్యాబ్ ఎందుకు అందుబాటులోకి తీసుకొచ్చింది, పూర్తి స్టోరీని మనం ఈ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. ఇంటర్నెట్ విప్లవం ఎంతటి మార్పులు తీసుకొస్తుందో మనం చూస్తూనే ఉన్నాం. ఇదంతా పట్టణాల్లో సరే, కానీ గ్రామాల్లో ఉండే పరిస్థితి వేరు. సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగా అందని ప్రాంతాలు ఇంకా మన మధ్య ఉన్నాయి. అలాంటి ఓ గ్రామమే ఈ అటవీ శ్రీరాంపూర్. పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలంలో ఉన్న ఈ గ్రామం చుట్టూ అటవీ ప్రాంతం. ఎత్తైన గుట్టల మధ్య ప్రశాంత వాతావరణంలో ఉంటుంది. ఈ గ్రామంలోని పిల్లలు హైదరాబాద్ లాంటి నగరాల్లో చదువుతూ తల్లిదండ్రుల్ని వీడియో కాల్స్లో చూడాలన్నా సిగ్నల్ సహకరించవు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేస్తున్న టీ ఫైబర్ కనెక్టివిటీతో అటవీ శ్రీరాంపూర్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ప్రతి ఇంటికి ఫ్రీ హై స్పీడ్ ఇంటర్నెట్, ఏఐ టెక్నాలజీ, సీసీ కెమెరా నిఘా, డిజిటల్ టీవీ కనెక్షన్, టెలిఫోన్ లాంటి సదుపాయాలు అందించింది. వీటితో పాటుగా గ్రామంలో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి విద్యా వ్యవస్థలో కొత్త సాంకేతికతను అందిస్తోంది ప్రభుత్వం. ఈ టీ ఫైబర్ ద్వారా మరి అందించిన ఈ సదుపాయాన్ని ఉపయోగించుకొని వారి ఇంట్లో ఉన్న టీవీ, దాన్ని స్మార్ట్ టీవీగా కన్వర్ట్ చేసిన ఈ టీ ఫైబర్, దాన్ని ఉపయోగించుకొని ఒక ఈ కృత్రిమ మేధకు సంబంధించిన ఒక టూల్ ఉపయోగించుకొని, ఆ టూల్ ఏంది, 100 టూల్స్ లో ఒక టూల్, అది పర్ప్లెక్సిటీ అని చాలా వేగవంతంగా ప్రాసెస్ అయ్యే టూల్. దాన్ని ఉపయోగించుకోవాలని ఆలోచన రావడం, దాన్ని ఉపయోగించుకొని క్లాసులు మొదలు కాకముందే 5 చాప్టర్లు కంప్లీట్ చేసుకొని ఈ రోజు అందరికంటే ముందంజలో ఉండే ప్రయత్నం చేసింది. దేనివల్ల సాధ్యమైంది? ఇంట్లో సాంకేతిక పరమైన ఒక డివైస్ ఉంది, స్మార్ట్ టీవీ ఉంది. ఆ స్మార్ట్ టీవీని ఉపయోగించుకొని రేపు రాబోయే కాలంలో మొత్తం యావత్ రాష్ట్రంలో ఉంటున్న ప్రజానికానికి ఎన్ని ఇల్లులు ఉన్నాయో అన్ని ఇళ్లకు కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నాం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే కార్యక్రమం. ప్రస్తుత విద్యా వ్యవస్థలో చాలా ప్రైవేట్ పాఠశాలల్లో కూడా అందుబాటులో లేని సదుపాయం ఈ గ్రామంలో కనిపిస్తోంది. అటవీ శ్రీరాంపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో అప్డేటెడ్ ఏఐ టెక్నాలజీ కంప్యూటర్ ల్యాబ్ ని ప్రారంభించారు మంత్రి శ్రీధర్ బాబు. ఇది దేశంలోనే తొలి రూరల్ ఏఐ కంప్యూటర్ ల్యాబ్ గా చెప్తోంది విద్యాశాఖ. ఏఐ ఇప్పుడు ఎలా విస్తరిస్తుందో తెలుసుకోవచ్చు. అయితే తెలంగాణ విద్యా వ్యవస్థలో ఒక కీలక మలుపు తిప్పుకుంటూ ఇప్పుడు మారుమూల పల్లె ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకి మొట్టమొదటి ఏఐ కంప్యూటర్ ల్యాబ్ని తీసుకొస్తోంది తెలంగాణ ప్రభుత్వం. మంథని నియోజకవర్గంలోనే ఉన్నాను. మంథని నియోజకవర్గంలో మారుమూల ప్రాంతంగా ఉన్న మనం చూడొచ్చు, ప్రభుత్వ పాఠశాలలో ఇప్పుడు మొట్టమొదటి కంప్యూటర్ ల్యాబ్, ఏఐ ల్యాబ్ని తీసుకొచ్చారు. టీ ఫైబర్ టెక్నాలజీస్తో
ఈ ఫైబర్ని తీసుకొని వచ్చి చేశారని చెప్పుకోవచ్చు. సో నాతో పాటుగా ఇది ఎలా ఉపయోగపడుతుంది విద్యార్థులకి, ఎట్లా దీన్ని నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. నాతో పాటు విద్యార్థులు ఉన్నారు, ఇక్కడ డిఓ గారు ఉన్నారు, వాళ్ళు మాట్లాడించే ప్రయత్నం. ఫస్ట్ డిఓ గారు, మేడం చెప్పండి, ఇది విద్యార్థులకు ఎట్లా ఉపయోగపడుతుంది? ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో మొట్టమొదటి ఏ ల్యాబ్గా చెప్తూ ఉన్నారు, దీని స్పెషాలిటీ ఏంటి? ఈ స్పెషాలిటీ ఏంటంటే మనకు టెక్నాలజీ పరంగా చూసుకున్నట్లయితే మామూలు సబ్జెక్టుల కరికులం అన్నది కొంతవరకు మనకు ఫిక్సప్ చేసి ఉంటారు. ఒక క్లాస్కి ఇంత లిమిట్ కరికులం అన్నది. ఇన్ కేసు మనకు ఐక్యూ కొంచెం ఎక్స్ట్రా ఆర్డినరీ ఉన్నటువంటి విద్యార్థుల కోసం ఎక్స్ట్రా నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎక్స్ట్రా ఏమైనా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఈ ల్యాబ్ ద్వారా మనం ఈ సిస్టంలోకి వెళ్ళి ఆ చాప్టర్ ద్వారా, ఇప్పుడు మనకు చాప్టర్స్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నారు యూనిట్స్, ఆ యూనిట్ ప్రకారంగా లోపలికి వెళ్ళినట్లయితే మనకు ప్రతి టాపిక్ పైన మనకు ఎక్స్ట్రా నాలెడ్జ్ అనేది అందులో గెయిన్ చేసుకోవచ్చు. సో పిల్లలకు జనరల్గా అంటే ఇప్పుడు కంప్యూటర్ నేర్చుకోవడం వరకు ఒక సబ్జెక్ట్ చెప్తా ఉంటారు. ఏఐ టెక్నాలజిస్ట్లో బేసిక్గా వీళ్ళకి ఏం నేర్పుతున్నారు? అసలు పిల్లలకి 6th to ఇప్పుడు మీరు అన్నట్టు హై స్కూల్ వాళ్ళకి చెప్తున్నారు. ఏఐలో ఎలాంటి బేసిక్స్ పిల్లలు నేర్చుకుంటున్నారు? ఒకటి ఏంటంటే సార్, ఖాన్ అకాడమీ అని వాళ్ళ ద్వారా కూడా ఇప్పుడు మనకి ఏంటంటే జస్ట్ సిలబస్ ప్రతి దాని ద్వారా కొంతవరకు మనకు తెలుపుతుంటారు సార్. ఇప్పుడు ఫిజిక్స్ కానీ, మ్యాథ్స్ కానీ, బయాలజికల్ సైన్స్ కానీ వాటికి సంబంధించినటువంటి కరికులంని కూడా కొంతవరకు ఇన్స్టాలేషన్ చేసేసి ఈ ఆన్లైన్ ద్వారా మనకు ఇవి యూజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అయితే మాకు ఇప్పుడు ప్రభుత్వం ద్వారా ఏంటంటే ఖాన్ అకాడమీ ద్వారా సెపరేట్గా ఫిజికల్ సైన్స్లో మాకు ట్రైనింగ్స్ ఇచ్చి ఉన్నారు. సైన్స్ సబ్జెక్ట్ పరంగా కానీ ల్యాబ్స్ ఎలా చేయాలి, మరి దాని పరంగా ఫార్ములాస్ ఇచ్చేసి దేని పరంగా ఏం నేర్చుకోవచ్చు, అవన్నీ కూడా మాకు ఈ ఆన్లైన్ క్లాసెస్ ద్వారా పిల్లలు నేర్చుకొని ఇక్కడ ప్రాక్టీసింగ్లో కూడా పెట్టే ఆస్కారం ఉంటుంది సార్. పిల్లల్ని కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. అమ్మ చెప్పండి, నీ పేరేంటి, ఏ క్లాస్ చదువుతున్నావు? ఇప్పుడు ఈ ల్యాబ్ ద్వారా నీకేమైనా ఉపయోగపడుతుందా చదువుకోవడానికి? సో ఎట్లాంటి డిఫరెన్స్ కనబడుతుంది నీకు నార్మల్గా? My name is Malasa. I'm studying 10th stand in ZPHS Adishrampur. యాక్చువల్లీ రీసెంట్గానే ఈ ల్యాబ్ అనేది పెట్టినారు. ఈ పెట్టిన దగ్గర నుంచి మాకు ఇప్పుడు ఏదైనా క్లాసెస్ చేయలేకపోయినా కానీ మేము ఈ ల్యాబ్లోకి వచ్చి లెసన్స్ వినడం కానీ, మాకు ఈ లెసన్ విన్న తర్వాత ఏదైనా డౌట్ వచ్చినా కానీ పర్ప్లెక్సిటీ ద్వారా దాంట్లో ఆన్సర్స్ అన్నిటినీ తెలుసుకుంటున్నాము. అంతకుముందు అంటే సార్స్ లేనప్పుడు మేము నార్మల్గా ఆడుకునే అట్లా ఉండేవాళ్ళం. కానీ ఇప్పుడు ఈ కంప్యూటర్ వచ్చిన దగ్గర నుంచి ఇక్కడికి వచ్చి డౌట్స్ కానీ లెసన్స్ కానీ వింటున్నాం. సో ఇది ఒక బిగ్ టర్న్ ఓవర్గా చెప్పుకోవాలి. ఎందుకంటే విద్యా వ్యవస్థలో కంప్యూటర్స్ని ఇన్వాల్వ్ చేసిన తర్వాత, ప్రస్తుతం ఏఐ టెక్నాలజీ అనేటువంటిది యూజ్ అవుతున్న తర్వాత చాలా సబ్జెక్ట్ని నేర్చుకునేటువంటి అవకాశం ఉన్నప్పటికీ దాని సోర్సెస్ లేకపోవడం వల్ల విద్యార్థులు రకరకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అంటే ఇంటర్నెట్ యుగంలో మనం గ్రోక్ కావచ్చు, చాట్ జీపీటీ కావచ్చు, ఇట్లా రకరకాల సాధనాలతో మనం విషయ పరిజ్ఞానం నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కానీ విద్యార్థులకి ఆ యొక్క సోర్స్ లేకపోవడం వల్ల చాలా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులకు కాస్త వెనుకబడే ప్రమాదం ఉంది. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ వినూత్న ప్రయోగం వల్ల ప్రభుత్వ పాఠశాలలో జరుగుతున్నటువంటి విద్యార్థులకు ఏఐ టెక్నాలజీ ఈజీగా వాళ్ళకి నేర్చుకునేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. ఏఐ కంప్యూటర్ ల్యాబ్లో విద్యార్థులకు బోధించేందుకు శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులను నియమించనున్నారు. హైస్కూల్లోనే ఏఐ టెక్నాలజీతో బేసిక్ ప్రోగ్రామింగ్, కోడింగ్ లాంటి ఐటీ ఎడ్యుకేషన్ ఇప్పుడు ఈ మారుమూల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు అభ్యసిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలో ఈ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ టీఫైబర్ ద్వారా మాకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. అది ఎలా అంటే, ఒకప్పుడు ఇప్పుడు మేము ఈ గత 2 నెలల నుండి మేము ఉపాధ్యాయులు మాకు ఏఐ పాఠాలు బోధిస్తున్నారు. అది ఒకప్పుడు ఎలా అంటే మాకు ఇంటర్నెట్ లేనందువల్ల డిజిటల్ ప్యానల్స్ ఉండేవి, కానీ మేము సరిగా వాటిని ఉపయోగించుకోలేకపోయినాం. కానీ ఇప్పుడు ఈ టీఫైబర్ ఉండడం ద్వారా మాకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మేము ఈజీగా క్లాసెస్ వినగలుగుతున్నాం. అయితే ఈ ప్యానల్స్ ద్వారా ఎలా అంటే మన కిడ్నీ యొక్క ఫంక్షనింగ్ కానీ, బ్రెయిన్ యొక్క పార్ట్స్ ఏంటివి అనేది మనము ఇలా 3D యానిమేషన్ ద్వారా మేము ఈజీగా అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నాం. అలాగే ఈ పర్ప్లెక్సిటీ అనేది మేము మా ఫ్రెండ్ తెలియజేశారు నాకు ఈ పర్ప్లెక్సిటీ గురించి. అప్పుడు నేను స్కూల్లోనే కాకుండా ఇంటి దగ్గర కూడా నేను ఈ పర్ప్లెక్సిటీ అనేది యూజ్ చేస్తున్నాను. ఇమ్మీడియట్గా నాకు ఏ డౌట్ వచ్చినా కూడా ఈ పర్ప్లెక్సిటీ అనేది తొందరగా ఆన్సర్ చేస్తుంది. మాకు ఇంతకుముందు స్టడీస్ కొంచెం ప్రాబ్లం ఉండేది మేము అవి నేర్చుకోవడానికి. కాకపోతే ఈ పర్ప్లెక్సిటీ ఏఐ వచ్చిన తర్వాత మాకు ఉన్న డౌట్స్ అన్నీ ఆ ఏఐకి చెప్తే ఆ ఏఐ ఫాస్ట్గా రిప్లై ఇచ్చి మాకు కొంచెం ఈజీగా చేస్తుంది. మాకు ఇంకా ఈ ల్యాబ్ రావడం అనేది మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇంకా ఈ ల్యాబ్ వల్ల మేము ఇంకా చాలా నేర్చుకోవచ్చు. ఈ పర్ప్లెక్సిటీ కన్నా ఈ ల్యాబ్స్ ఇంకా మాకు యూజ్ అవుతాయని మేము అనుకుంటున్నాము. ఈ ల్యాబ్ను కూడా మేము ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకొని ఇంకా మంచి పేరు ఈ
స్కూల్కి మంచి పేరు తెచ్చుకోవాలి, ఈ ల్యాబ్స్ని మంచిగా యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. నిన్న మొన్నటి వరకు అసలు సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా సరిగా లేని ఈ గ్రామంలో ఇప్పుడు టీ ఫైబర్ కనెక్టివిటీతో హై స్పీడ్ ఇంటర్నెట్ వచ్చింది. దీంతో ఈ ఇంటర్నెట్ విప్లవం కారణంగా ఈ గ్రామంలో చాలా మార్పులొచ్చాయి. స్థానిక మహిళలు అరుగు మీద కూర్చొని మాట్లాడుకుంటూనే సెల్ ఫోన్లో వారికి నచ్చిన ఛానల్స్, వీడియోస్, సీరియల్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక ఈ గ్రామం నుంచి హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లిన యువత గ్రామానికి వచ్చినప్పుడు హై స్పీడ్ ఇంటర్నెట్ కారణంగా విద్య, ఉద్యోగాలకు ఇబ్బంది లేకుండా టచ్లో ఉంటున్నామని చెప్తున్నారు. జనరల్గా ప్రైవేట్కి సంబంధించినటువంటి ఫైబర్ నెట్ తీసుకుంటే పట్టణ ప్రాంతాల్లో అయినా ఖచ్చితంగా 500 నుంచి 700 రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉంది. ఇంటర్నెట్ కానీ తర్వాత టీవీకి సంబంధించినటువంటి డిజిటల్ ఛానల్స్ ఏవి చూడాలన్నా. కానీ టీ ఫైబర్ కారణంగా కనెక్టివిటీ పెరిగితే ఫ్రీ ఆఫ్ కాస్ట్లోనే వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు అడవి శ్రీరాంపూర్కి సంబంధించి మనం అదే చూడబోతూ ఉన్నాం. అడవి శ్రీరాంపూర్లో దాదాపుగా 1000 ఇళ్లకు సుమారుగా ఫ్రీ ఆఫ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇచ్చారు. సో ఆ ఇంటర్నెట్ కనెక్షన్తో నేను చూసి ఇదే గ్రామంలో ఉన్నటువంటి యువత ఇంటర్నెట్ని ఎట్లా ఎంజాయ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎట్లా ఉపయోగపడుతుంది ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, అడవి శ్రీరాంపూర్ గ్రామం ఇప్పుడు ఏఐ శ్రీరాంపూర్గా మారబోతుంది, టర్న్ అవబోతుంది అని చెప్పుకోవచ్చు. ఎట్లా ఉపయోగపడుతుంది మీకు? సో మీ విలేజ్లో అంతకుముందు ఇంటర్నెట్ ఫెసిలిటీ ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? ఇంతకుముందు మాకు ఫెసిలిటీ ఏం లేదు ఇంటర్నెట్. అండ్ ఇక్కడ అంతా విలేజ్ పీపుల్స్ కాబట్టి స్కై అని పెట్టుకోవడానికైనా ఏది పెట్టుకోవడానికైనా అంత ఇంట్రెస్ట్ చూపించకపోయేవాళ్ళు. బట్ ఇప్పుడు శ్రీధర్బాబు సార్ గారు ఏఐ తీసుకొచ్చారు, అది ఇంటర్నెట్ 24 hours వస్తుంది. సో దానివల్ల మేము దేనికైనా కూడా ఇప్పుడు సిటీలో ఉంటాం చదువుకోవడానికి, అక్కడ ఇంటర్నెట్ ఉంటుంది. హాస్టల్లో అయినా కూడా ఇంటికి వస్తే అబ్బాయి ఉంటే బాగుండేది అని చెప్పేసి మాకు అనిపించేది. కానీ ఇంటికి వస్తే ఇప్పుడు 24 hours కూడా వైఫై ఉంది. సో ఫీల్ హ్యాపీ. సో వైఫై కనెక్టివిటీ, ఇంటర్నెట్ కనెక్టివిటీ అనేది మనం చూస్తుంది సమాజంలో మంచి చెడు రెండూ కనిపిస్తూ ఉన్నాయి. సో మీలాంటి మారుమూల ప్రాంతాల్లో ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్టివిటీ, చాలా స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉందని చెప్తూ ఉన్నారు. సో ఇది ఎటువైపు ఉపయోగించుకుంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఒక చదువుకున్న వ్యక్తిగా మీకు ఇది ఎలాంటి సౌకర్యాలను మీ గ్రామంలో ఇస్తే ఇంకా బాగుంటుందనే ఫీల్ ఏమైనా ఉందా? ఇచ్చారు కాబట్టి బాగానే ఉంది, అందరూ హ్యాపీగా ఉంటారు. ఫర్ ఇంటికి వస్తే కూడా రెజ్యూమ్ ఎడిట్ చేసుకోవడానికి, డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి కూడా మాకు ఇప్పుడు అవైలబుల్గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ల్యాప్టాప్ లేదు, కానీ ఇప్పుడు మా టీ ఫైబర్ యాప్లో మై కంప్యూటర్స్ అనే యాప్ ఇచ్చారు, దాంట్లో కూడా మేము ఎడిట్ చేసుకోగలుగుతాం. అది ఇంకా చాలా హ్యాపీ. సో అంతకుముందు మరి మీరు హైదరాబాద్లో ఉన్నాయంటున్నారు, మీ పేరెంట్స్ వీడియో కాల్ కానీ అట్లా మాట్లాడాలంటే ఇంటర్నెట్ ఎట్లా ఉండేది? అప్పుడు బాగానే ఉండేదా? ఇప్పుడు రీసెంట్గా మేము ఒక 5 months అవుతుంది, నియర్లీ నెట్ వచ్చిన తర్వాతనే ఫోన్ తీసుకున్నాము. అప్పుడు డాడీ వాళ్ళకి కూడా ఫ్రీ అయిపోయింది, అప్పటి నుంచి వీడియో కాల్స్ ఎక్కువ మాట్లాడుతున్నాం. ఇక్కడ అడవి శ్రీరాంపూర్ గ్రామంలో ఇంటర్నెట్ టీ ఫైబర్ ఎంటర్ అవ్వడానికి కారణం ఏంటి అని చెప్పుకోవచ్చు. ఇంట్లో నుంచే మొట్టమొదట టీ ఫైబర్ కనెక్టివిటీని స్టార్ట్ చేశారు. అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ గ్రామంలో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటి అర్థం కాని పరిస్థితుల్లో అమ్మాయి సౌమ్య చదువుకున్నటువంటి వ్యక్తి ఇక్కడ ఇంటర్నెట్ కనెక్టివిటీ రావడం వల్ల చాలా ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని గ్రామస్తులకు చెప్పడం, అందరూ సహకారం తీసుకొని ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అడవి శ్రీరాంపూర్ గ్రామం ఏఐ శ్రీరాంపూర్గా, అలాగే ఇంటర్నెట్ పూర్తి స్థాయికారాన్ని అందుకొని టీ ఫైబర్ని పూర్తి స్థాయిలో పెట్టుకున్న గ్రామంగా చరిత్రలోకి ఎక్కబోతోంది. అడవి శ్రీరాంపూర్లో ఏఐ విప్లవానికి ఆ గ్రామంలో చదువుకున్న యువతీ యువకుల కృషి కూడా ఎంతో ఉంది. వారు గ్రామాన్ని ఏఐ వైపు అడుగులు వేసేందుకు సిద్ధం చేశారు. సాంకేతిక విప్లవాన్ని వారు వాడుకుంటూ మిగతా వారిని కూడా ఆ విప్లవం అందుకునేలా చర్యలు తీసుకున్నారు. మారుమూల గ్రామాల్లోకి ఇంటర్నెట్ రావడం వల్ల ఈ ఇంటర్నెట్ విప్లవం మనం చూడొచ్చు. మహిళలు గతంలో టీవీ చూడాలంటే టీవీకి అతుక్కుపోయి ఇంట్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు ఓటీటీలు కావచ్చు, యూట్యూబ్లో కావచ్చు, ఇవన్నీ కూడా వారికి కావాల్సినవన్నీ చూసేందుకు ఇప్పుడు అడవి శ్రీరాంపూర్లో ఇంటర్నెట్ ఉపయోగపడుతుందని చెప్పుకోవచ్చు. మనం గ్రామాల్లో అరుగుల మీద కూర్చొని చాలా సరదాగా మాట్లాడుకుంటూ వారికి కావాల్సినటువంటి ఛానల్స్ కావచ్చు, వారికి కావాల్సినటువంటి ఓటీటీ మూవీస్ కావచ్చు చూస్తూ కనబడుతున్నటువంటి పరిస్థితులు అడవి శ్రీరాంపూర్లో కనబడుతుంది. ఒకసారి వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాను. అమ్మ, ఏంటి గతంలో ఇంటర్నెట్ ఎట్లా ఉండేది, ఇప్పుడు మీరు ఎంజాయ్ చేస్తున్నారా ఈ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత? ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా. అప్పుడు ఏం లేదు, కాకపోతే ఇప్పుడు ఇంటర్నెట్ వచ్చిన కంచెల్ని మస్తు ఎంజాయ్ చేస్తాను. అప్పుడు సెల్లులు ఎక్కువ వాడేది, కాకపోతే ఒకరికి అందేది ఒకరికి అందిపోయేది. ఇప్పుడు సెల్లులు వాడేటోళ్ళు సెల్లు ఆడతారు, టీవీలో చూసేటోళ్ళు టీవీలో చూస్తారు. ఇప్పుడు అయితే బాగా సంతోషంగా ఉంటాను. మీరు ఎట్లా సినిమాలు అవన్నీ అన్ని ఛానల్స్ వస్తున్నాయి? అన్ని ఛానల్ వస్తాయి సార్, అన్ని వస్తుంది. ఏది పెట్టినా కూడా ఏ ఛానల్ అయినా వస్తుంది. మా కొడుకు మా పిల్లగాళ్ళు వస్తే వాళ్ళు టచ్ ఫోన్లు వాడతారు, మాకు చిన్న సెల్లే ఉన్నది, ఒక టీవీ వాడతాం అంతే. మరి ఎట్లా సీరియల్ అవి అంతే అన్ని వస్తున్నాయి, అన్ని చూస్తారా? అన్ని కంప్లీట్ గా వస్తాయి, చాలా బాగుంటది. సన్సేప్ అవి జోక్స్. ఏం సీరియల్ చూస్తారమ్మా ఎక్కువ? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది, ఎక్కువ చూస్తారా ఇప్పుడు? నేను ఎక్కువ జీ తెలుగులో అరుంధతి చూస్తాను, మేఘ సందేశం చూస్తాను, లక్ష్మీ కళ్యాణం చూస్తాను,
మాందారం సీరియల్ చూస్తాను, అన్ని ప్రతి ఒక్కటి చూస్తాను. సో ఇంటర్నెట్ మీ దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కువగా చూస్తున్నారు. సో ఇది పరిస్థితి గ్రామాల్లో. ఇంటర్నెట్ సౌకర్యం, ఒక ఇంటర్నెట్ విప్లవం వస్తే ఎట్లా ఉంటుంది, ఎలా మారుతుంది అనేటువంటి దానికి ఇదో నిదర్శనం అని చెప్పుకోవచ్చు. విద్యా వ్యవస్థలో ఏఐ ఇంట్రడ్యూస్ అయింది, అట్లాగే గ్రామంలో భద్రతా దృష్ట్యా సీసీ కెమెరాలు ఇంట్రడ్యూస్ అయ్యాయి. గ్రామంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశాన్ని హైదరాబాద్ వరకు కూడా కమాండ్ కంట్రోల్లో చూసేటువంటి పరిస్థితి ఇక్కడ ఈ ఇంటర్నెట్ విప్లవం ద్వారా వచ్చింది. టీ ఫైబర్ పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని ఇళ్లలోకి ఇంటర్నెట్ కనెక్టివ్ ఇవ్వడం, అలాగే స్టార్ కనెక్షన్, డిష్ కనెక్షన్ ఇవ్వడం వల్ల అన్ని ఛానల్స్ కూడా ఎలాంటి ఇంటరాక్షన్ లేకుండా వాళ్ళు పూర్తి స్థాయిలో చూడడం, విజ్ఞానాన్ని తెలుసుకోవడంలో ఈ అడవి శ్రీరాంపూర్ గ్రామం ఇప్పుడు మిగతా గ్రామాల కంటే ముందుగా ఉండబోతుందనే చెప్పుకోవచ్చు. టీ ఫైబర్ కారణంగా ఈ గ్రామంలో భద్రత కూడా పెరిగింది. ఏఐ టెక్నాలజీతో 360 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. 24 గంటల పాటు సీసీ కెమెరా నిఘా మధ్య గ్రామం ఉంటుంది. ఈ కెమెరా లైవ్ గా స్థానిక పోలీస్ స్టేషన్ తో పాటుగా హైదరాబాద్ కమాండ్ కంట్రోల్లోనూ పర్యవేక్షించే సౌలభ్యం ఉందంటున్నారు టీ ఫైబర్ సిబ్బంది. టీ ఫైబర్ సహాయంతో అడవి శ్రీరాంపూర్ గ్రామం మొత్తం కూడా ఇప్పుడు పూర్తిగా ఇంటర్నెట్ సౌకర్యాన్ని అందుకోబోతోంది. ప్రతి ఇంటికి 800కు పైగా ఉన్నటువంటి ఈ ఇళ్లలోకి టీ ఫైబర్ కనెక్షన్ ఇచ్చారు. దీంతో వారికి టెలిఫోన్ సౌకర్యంతో పాటుగా టీవీ ఛానల్స్, అన్ని డిజిటల్ టీవీ ఛానల్ చూడడంతో పాటుగా అట్లాగే టీశాట్ ద్వారా పిల్లలకు విద్యాబోధన కూడా క్లాసులు వినేటువంటి అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఇప్పుడు నేను అడవి శ్రీరాంపూర్ గ్రామ పంచాయతీలో ఉన్నారు. గ్రామ పంచాయతీలో మనం చూడొచ్చు వారికి టీ ఫైబర్ ఏర్పాటు చేసినటువంటి సర్వర్ పాయింట్ ఇది. ఈ సర్వర్ పాయింట్ ఏర్పాటు చేసుకున్నారు. అట్లాగే మరొక కీలకమైన అంశం అని చెప్పుకోవచ్చు, ఇక్కడ సీసీటీవీ కెమెరాలు అరేంజ్ చేశారు. గ్రామం మొత్తం కూడా కవరేజ్ అయ్యే విధంగా సీసీటీవీ కెమెరాలు అరేంజ్ చేశారు. ఇదే టీ ఫైబర్ ద్వారా ఈ సీసీటీవీ కెమెరాలని ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్న పరిస్థితుల్ని హైదరాబాద్ స్థాయి వరకు కూడా మానిటరింగ్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. నాతో పాటు స్థానికులు నిపుణులు ఉన్నారు. సో ఏంటండి దీన్ని ఇంకా ఎట్లా చూస్తారు, మానిటరింగ్ ఎట్లా ఉంటుంది, అట్లాగే టీ ఫైబర్ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకి ఎట్లాంటి ఉపయోగాలు ఉన్నాయి? యాక్చువల్లీ మనం టీ ఫైబర్ ఫస్ట్ అన్ని హౌస్ హోల్డ్స్ కనెక్టివిటీ ఇచ్చామండి. దాంతో మనకి అంటే ఫ్రీ ఛానల్స్ వస్తాయి, అండ్ ఫోన్ కాల్ వస్తుంది, మొబైల్ ఇంటర్నెట్ ఇవంతా కూడా ఫ్రీ కాస్ట్లో ప్రజెంట్ రన్ అవుతుంది. ఫ్యూచర్లో జస్ట్ మినిమం ఛార్జెస్ అని తీసుకుంటారు. అది యాక్చువల్ 1300 అవసరం ఉంటే 850 వరకు మనకి రీచ్ అయిపోయింది ఆల్రెడీ. మనం అడిషనల్ ఫీచర్ ఉంది సర్వేలెన్స్, సెక్యూరిటీ పర్పస్ కింద మన కెమెరాస్ అనేవి ఇక్కడ మనం ఇన్స్టాల్ చేసాం. మొత్తం 22 కెమెరాస్ అండి. ఆల్రెడీ ఇప్పుడు 11 అయిపోయింది, రిమైనింగ్ ప్రాసెస్లోనే. ఇది ఏంటంటే మనకి ఈ విలేజ్లో ఎక్కడైనా మనకి క్రైమ్స్ కానీ, థెఫ్ట్స్ కానీ, అన్నోన్ పీపుల్స్ ఎవరైనా వచ్చినప్పుడు మనం ఈ మానిటర్ చేస్తుంటాం. ఇది ఇక్కడ లోకల్ పర్సన్ మానిటర్ చేస్తారు, అని ముత్తారం స్టేషన్లో మానిటర్ చేస్తారు, అని మేము హైదరాబాద్లో కూడా మేము మానిటర్ చేస్తూ ఉంటాము. సో ఇది ఏంటంటే విలేజ్ పీపుల్స్ కోసం సెక్యూరిటీ పర్పస్కి. సో ఈ ఫైబర్ ఇక్కడికి రాకముందు ఇక్కడ ఇంటర్నెట్ సౌలభ్యం ఏంటి, ఏదైనా ఫైబర్ కనెక్టివిటీ ఉందా, ఇంత స్థాయిలో ఇంటర్నెట్ వాడకం అనేటువంటిది ఇక్కడ ఉందా, ఇక్కడ ప్రజల్లో అవగాహన ఉందా ఏమైనా? యాక్చువల్లీ అంతకుముందే ఇంత ఉండేది కాదు సార్, ఎందుకంటే అది కొంచెం కాస్ట్తో కూడుకున్న పని, మంత్లీ ఛార్జెస్ ఎక్కువ. సో మనం ఏంటంటే ఫ్రీ ఇవ్వడం వల్ల ఇప్పుడు అందరూ, అంతకుముందే ఒక 20-30% మాత్రమే ఉండేది, ఇప్పుడు మనం ఇవ్వడం వల్ల 90% మనం రీచ్ అయ్యాం సార్. ఓకే. సో ఈ సీసీ ఫుటేజ్ గురించి చెప్పండి సార్. సీసీ కెమెరాలు కంట్రోలింగ్ ఇక్కడ నుంచే ఉంటుందా? ఇప్పుడు పోలీస్ స్టేషన్కి అట్లాగే హైదరాబాద్ వరకు అంటున్నారు. సో ఎవరెవరు మానిటరింగ్ చేయొచ్చు అంటే ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి? యాక్చువల్లీ ఇది ముత్తారం స్టేషన్లో ఒకటి మెయిన్గా పోలీసులు మెయిన్గా మానిటర్ చేస్తారు, ఇక్కడ జీపీలో మానిటర్ చేస్తారు, హైదరాబాద్ నుంచి మేము మానిటర్ చేస్తాం సార్. ఈ 3 చోట్ల మాత్రం యాక్సెస్ ఉంటుంది. సో ఇట్లాంటి ఇంకా తెలంగాణలో ఎక్కడెక్కడ ఇన్స్టాల్ చేశారు సార్, ఎన్ని గ్రామాల్లో? ఇది హాజీపల్లి, మద్దూరు, సంగపేట అండ్ ఇక్కడ ఈ ప్రైమ్ లొకేషన్ తీసుకున్నాం. అవును సార్. సో ఇది ఇంకా తెలంగాణ వ్యాప్తంగా మొత్తం కూడా ఇది ఇంక్రీజ్ అవుతుందండి. ఎప్పుడు కూడా టైం పడవచ్చు, ఫ్యూచర్లో మనం అన్నీ కూడా చేస్తాం. సో బట్ స్టేట్ మొత్తం పెడదామనేసి ప్లాన్ ఉంది. సో ఇది ఏఐ గ్రామంగా మారడానికి గల కారణాల్లో ఇదొక కారణం అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏఐ టెక్నాలజీని గ్రామానికి తీసుకురావడం, ఏఐ టెక్నాలజీతో పాటుగా ఫైబర్ కనెక్టివిటీని పూర్తి స్థాయిలో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి అందించేటువంటి ప్రయత్నం జరుగుతుంది. వారు చెప్పినట్టుగా మొత్తం 80% పైగా ఇళ్ళకి ఇప్పుడు ఫైబర్ కనెక్టివిటీ వచ్చింది ఫైబర్ నెట్ ద్వారా. సో వాళ్ళు టెలిఫోన్, అట్లాగే టీవీ చూడడం కావచ్చు, అట్లాగే అందులో టీశాట్ క్లాసెస్ వినడం కావచ్చు, ఇంటర్నెట్ సౌకర్యం కావచ్చు, వైఫై పూర్తి స్థాయిలో హై స్పీడ్ వైఫైని వాళ్ళు ఎంజాయ్ చేయబోతున్నారు. సో టీ ఫైబర్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో ఏ ల్యాబ్ని ఇన్స్టాల్ చేసుకోవడంతో పాటుగా
అలాగే ప్రతి ఇంటికి వైఫై సౌకర్యం ఇచ్చి టీవీ సౌకర్యం, టెలిఫోన్ సౌకర్యం కూడా అందిస్తున్నట్టు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా భద్రతా పరంగా చూస్తే మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్న ప్రతి ఇంచ్ని మండల కేంద్రంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో వాళ్ళు మానిటరింగ్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అట్లాగే టీ ఫైబర్కి సంబంధించినటువంటి వాళ్ళు కమాండ్ కంట్రోల్ రూమ్లో హైదరాబాద్లోనూ ఇది మానిటరింగ్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఏదేమైనా ఈ సౌకర్యం కనుక తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వస్తే సమూలమైనటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం అయితే ఉందనే చెప్పాలి. ఇలా ఎక్కడో పెద్దపల్లి జిల్లాలోని మారుమూల ప్రాంతంలో ఉన్న అడవి శ్రీరాంపూర్ ఇప్పుడు టీ ఫైబర్ కనెక్టివిటీతో యాయ్ శ్రీరాంపూర్గా మారిపోయింది. నిజానికి తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటికే టీ ఫైబర్ కేబుల్స్ని ఏర్పాటు చేశారు. అయితే పైలట్ ప్రాజెక్టుగా తెలంగాణ వ్యాప్తంగా 4 గ్రామాలను ఎంచుకుని ఆ గ్రామాల్లో టీ ఫైబర్ సేవలు పూర్తి స్థాయిలో ట్రయల్స్ వేస్తోంది ప్రభుత్వం. ఇందులో సంగారెడ్డి జిల్లాలోని సంగుపేట, నారాయణపేట జిల్లాలోని మద్దూరు, పెద్దపల్లి జిల్లాలోని అడవి శ్రీరాంపూర్, రంగారెడ్డి జిల్లాలోని హాజీపల్లి ఉన్నాయి. అయితే టీ ఫైబర్తో పాటు ఏఐ టెక్నాలజీని ఉపయోగించిన తొలి గ్రామంగా అడవి శ్రీరాంపూర్ ఘనత దక్కించుకుంది. ఇక మిగిలిన ప్రాంతాల్లోనూ త్వరలోనే ఈ సేవలు ప్రారంభిస్తామంటోంది టీ ఫైబర్. టీ ఫైబర్ సహాయంతో మారుమూల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఏఐని అందుబాటులోకి తెచ్చింది టీ ఫైబర్. సో రాబోయేటువంటి కాలంలో టీ ఫైబర్ ఇప్పుడు గ్రామానికి విస్తరించబోతోంది. టీ ఫైబర్లో ఎట్లాగైతే ఇప్పుడు మనం శాటిలైట్ ఛానల్స్ కానీ ఇతర కేబుల్ నెట్వర్క్స్ కానీ ఇవన్నీ ఎట్లయితే వాడుకుంటున్నామో అవి కూడా వాడుకునేటువంటి సౌలభ్యం ఉందని చెప్తున్నారు. సో నాతో పాటు టీ ఫైబర్ ఎండి ఉన్నారు. సార్ నమస్కారం. సో టీ ఫైబర్ ఎట్లాంటి విస్తరణ జరగబోతోంది, ఇప్పుడు పిల్లలకి ఇస్తున్నటువంటి మీ నుంచి టీ ఫైబర్ నుంచి వస్తున్నటువంటి సహకారం వాళ్ళకి ఎట్లా ఉపయోగపడే అవకాశం? సో టీ ఫైబర్ ద్వారా ముఖ్యంగా ప్రస్తుతం అయితే ఒక 4 గ్రామాల్లో 4000 హౌజెస్లో మనము హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ పైలట్ ప్రాతిపదికన ఇస్తూ ఉన్నాము. దీనిలో ముఖ్యంగా మొదటగా అడవి శ్రీరాంపూర్ విలేజ్ని చూస్ చేయడం జరిగింది. దీనిలో దాదాపుగా 1100కు పైగా ఇళ్ళకి మనము బ్రాడ్బ్యాండ్ ఇచ్చాము. దానిలోనే భాగంగా మన గవర్నమెంట్ స్కూల్ ఏదైతే అడవి శ్రీరాంపూర్ ఏదైతే ఉందో హై స్కూల్ కూడా ఇంటర్నెట్ కనెక్టివిటీ ఇచ్చాము. దాంతోపాటు కొంచెం ఒక అడుగు ముందుకేసి ఫస్ట్ దేశంలోనే మొట్టమొదటి ఏఐ రూరల్ ల్యాబ్ని మనం ఇక్కడ ప్రారంభిస్తూ ఉన్నాము. ఒక 4 హై ఎండ్ డెస్క్టాప్స్ ఇక్కడ పెట్టేసి దాంట్లో 100కు పైగా ఏఐ టూల్స్ని ఇన్స్టాల్ చేసి వాటిని ఎట్లా వాడాలి, ఏంటి, మీరు ఇప్పుడు ఉన్న పోటీ ప్రపంచంతో ఎలా పోటీ పడాలి ఏంటి అనే దాని మీద మన స్టూడెంట్స్కి వాళ్ళకి అవసరమైన నిపుణులతోని ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా వాళ్ళకి ఓన్లీ స్టూడెంట్స్నే కాదు టీచర్ని కూడా ట్రైన్ చేయడానికి ఈ ల్యాబ్ అనేది ఉపయోగపడుతూ ఉంది. సో దీన్ని ఇన్స్పిరేషన్ తీసేసుకొని మనము తదుపరి ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో వాటన్నిటి కూడా స్కేలప్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రైవేట్ సెక్టార్లో పిల్లలకి ఈ స్థాయిలో అందుబాటులో ఉంటాయంటారా? ప్రైవేట్ సెక్టార్కి ఇప్పుడు గవర్నమెంట్ సెక్టార్కి ఇప్పుడు మనం ఇస్తున్న సేవలు ఎంత వేరియేషన్లో ఉన్నాం? ఇంకా ఖచ్చితంగా లేవండి. చెప్పాలంటే ఇది చాలా అడ్వాన్స్డ్ ల్యాబ్. ఇక్కడ ఆల్మోస్ట్ 100కు పైగా టూల్స్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే రైట్ ఫ్రమ్ 4th నుంచి 5th క్లాస్ నుంచి మనం కోడింగ్ స్కిల్స్ నేర్పడానికి సంబంధించిన టూల్స్ అన్ని కూడా ఇక్కడ అందుబాటులో పెట్టాము. ఏదో అందుబాటులో పెట్టాము అనే కాదు, దానికి సంబంధించి టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ట్రైన్ చేసి సబ్సీక్వెంట్గా మన స్టూడెంట్స్ కూడా ట్రైన్ చేసే మాడ్యూల్స్ అన్ని కూడా ఇక్కడ సిఎస్ఆర్ నిధుల ద్వారా మేము ఇక్కడ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాం. సో టీ సైట్ ద్వారా కూడా పిల్లలకి చదువు నేర్చుకునేటువంటి అవకాశాన్ని టీ ఫైబర్ నుంచి కలుగుతుందని అంటున్నారు. సో పూర్తి స్థాయిలో మిగతా రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పుడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది టీ ఫైబర్ నెట్వర్క్ నుంచి? టీ ఫైబర్ ఇప్పటివరకు అయితే మీకు చెప్పాను ఇందాకనే, ఒక 4 విలేజెస్లో పైలట్ ప్రాతిపదికన చేశాము. మన రాష్ట్రంలో మొత్తం 12,750 గ్రామాలు ఉన్నప్పటికీ ఇప్పటి వరకు దాదాపు 9,000 గ్రామాల్లో అన్ని పనులు పూర్తి కంప్లీట్ చేసేసి ఇప్పుడు నెట్వర్క్ లైవ్ చేయడానికి మనము అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాము. ఈ 4 విలేజెస్లో వచ్చిన రిజల్ట్స్ని బేస్ చేసుకొని మనం ముందు స్కేలప్ చేస్తాము. అతి త్వరలో మిగతా విలేజెస్ కూడా మేము స్కేలప్ చేసే ప్రయత్నం చేస్తాము. సో టీ ఫైబర్ స్టేటస్ ఏంటి సార్? అంటే నెట్వర్క్ అంతా కూడా ఇప్పుడు జనరల్గా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ వైరింగ్ అనేది అంతా కూడా కేబుల్ వైరింగ్ అని అయిపోయిందా? ఫైబర్ వైరింగ్ ఏ స్థాయిలో ఉంది, అసలు ఎక్కడుంది? ఇప్పటి వరకు మన తెలంగాణలో ఉన్న 33 జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి ఖమ్మం మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మినహా మిగతా అన్ని జిల్లాలలో దాదాపుగా పనులు పూర్తయిపోయినాయి. దాదాపు 9,000 గ్రామాలు అంటే ఇంకో 3,089 గ్రామాలు. ఈ 3 ఏదైతే ఉమ్మడి జిల్లాలు ఉన్నాయో వాటిలో మాత్రం మనం ఇంకా పనులు స్టార్ట్ చేయలేదు, ఎందుకంటే అవన్నీ కూడా బిఎస్ఎన్ఎల్ వారి పరిధిలో ఉన్నాయి. సో అవి ఒకసారి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకు ఒక కమ్యూనికేషన్ కూడా వచ్చింది, ఆ నెట్వర్క్ అంతా మనకి హ్యాండ్ ఓవర్ చేస్తా అని. అవి కంప్లీట్గా మనకి హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత అక్కడ కూడా పనులు ప్రారంభించి తొందరలోనే అతి త్వరలో దానిలో కూడా అందుబాటులో తెచ్చుకునే ప్రయత్నం చేస్తాం. సో ఇది ఒక మేజర్ స్టెప్గా చెప్పవచ్చు. టీ ఫైబర్ కనుక అందుబాటులోకి వచ్చి ఇప్పుడు మిగిలినటువంటి 3-4 ఉమ్మడి జిల్లాల్లో మినహా దాదాపుగా అన్ని చోట్ల కూడా ఫైబర్ని అండర్ గ్రౌండ్ ద్వారా తీసుకొచ్చారు. కానీ పైలట్ ప్రాజెక్టుగా కొన్ని ప్రాంతాల్లో 4-5 గ్రామాల్లో మాత్రమే విద్యార్థులకి టీ ఫైబర్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. అందులోనూ దేశంలోనే మొట్టమొదటి రూరల్ ఏ ల్యాబ్ని
మన పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గంలో ఇక్కడ ఈరోజు ఇన్స్టాల్ చేయబోతూ ఉన్నారు. ఇది విద్యార్థులకి అడ్వాన్స్డ్ ఎడ్యుకేషన్లో ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్తూ ఉన్నారు. ఏదేమైనా T5 అందుబాటులోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థలో ఒక పెద్ద మార్పునైతే చూడబోతున్నాం అనేది చేసుకోవచ్చు. అడవి శ్రీరాంపూర్లో AI టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా అందుకు ప్రజలు సిద్ధం కావాలి. దానికోసం ప్రభుత్వం దానికి సంబంధించిన నాలెడ్జ్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేసేందుకు సాంకేతిక నిపుణులు ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంది. ఇంట్లో ఉన్న సిస్టమ్కి చేతిలో ఉన్న ఫోన్కి ఏదైనా కూడా పర్ప్లెక్సిటీయో ChatGPTయో యూజ్ చేసి విషయం తెలుసుకోవచ్చు. కానీ రూరల్ లెవెల్లో తీసుకొచ్చినటువంటి ఈ AI ల్యాబ్ ద్వారా అసలు ఏమి ఉపయోగం, ఇందులో ప్రత్యేకత ఏముంటుంది, దాన్ని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిల్లలకి ఎట్లా ఉపయోగపడతాయి, దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? సో చెప్పండి సార్, అసలు పిల్లలకి ఈ ల్యాబ్ ద్వారా ఉపయోగాలు ఏంటి? అంటే జనరల్గా సిస్టమ్ ఒకటి పెట్టేసుకొని పర్ప్లెక్సిటీయా ChatGPTయా మనం ఇంట్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఉన్నటువంటి ఈ ల్యాబ్ వల్ల పిల్లలకు ప్రత్యేకంగా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, దీనిలో ప్రత్యేకత ఏముంటుంది? యూట్యూబ్, గూగుల్, ఇన్స్టాగ్రామ్, కొన్ని ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఓపెన్ సోర్స్ ప్లాట్ఫామ్స్, ChatGPT, పర్ప్లెక్సిటీ అందరికీ అందుబాటులో వచ్చేసాయి. అందులో మనం కావాల్సిన సెర్చ్ చేసుకుంటున్నాం, యూజ్ చేసుకుంటున్నాం. కానీ దాన్ని మనం కరెక్ట్గా ప్రాపర్ ఫ్లోలో యూజ్ చేసుకుంటున్నామా? యూట్యూబ్లో మనకి యాడ్స్ డిస్ట్రాక్ట్ చేస్తాయి. ChatGPTలో యూజ్ చేస్తే దాంట్లో మనకి ఎంత అవసరం ఉంటుంది, అది ఎంత డీప్గా ఇస్తుంది అనేది మళ్ళీ ఎవరైనా గైడ్ చేయాలి మనకి. సో అలాంటి గైడెన్స్ మనకి ఒక టీచర్ ఉన్నప్పుడు చేయాల్సి ఉంటుంది, లేదా ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న బాగా తెలిసిన వాళ్ళు చేస్తారు. కానీ దీని ఒక ప్రాపర్ స్ట్రక్చర్ చేసి, రీసెర్చ్ చేసి, ఒక 8th గ్రేడ్ స్టూడెంట్కి ఎంత కాంటెంట్ ఉండాలి, ఏ అండర్స్టాండింగ్లో ఉండాలి, ఒక 2nd గ్రేడ్ స్టూడెంట్కి ఏ అండర్స్టాండింగ్లో ఇస్తే బాగుంటుంది, అది ఎంత డెప్త్లో ఇస్తే బాగుంటుంది, అది ఎలా టీచ్ చేస్తే బాగుంటుంది, దాన్ని ఇంట్రెస్టింగ్గా ఎలా టీచ్ చేయొచ్చు. సో మళ్ళీ అది కూడా తన లైఫ్లో రోజు తను చూసే వస్తువులు, తను వినే మాటలు, న్యూస్లో, ఛానల్స్లో, మొబైల్స్లో తనకు కనిపించే గేమ్స్, అంటే ఏది చూసినా కూడా తనకి రిలేటబుల్గా ఉండాలి. అరే ఇది ఎక్కడో విన్నామే మనం, దీని గురించి మనం ఎప్పుడో చూసామే, మళ్ళీ దాన్ని చదువుకుంటూ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తూ ఉండాలి. సో అలా దాన్ని క్రియేట్ చేయాలంటే కాంటెంట్ని వాళ్ళని అర్థం చేసుకొని, ఆ పిల్లల మైండ్స్ని అర్థం చేసుకొని, వాళ్ళ మీద వాళ్ళకి అది త్వరగా అర్థమయ్యేలాగా రీసెర్చ్ చేసి రాసిన బుక్సే కంప్యూటర్ కరికులం బుక్స్ అండి ఇవి. సో AI యూజ్ చేయాలన్నా, ఇంటర్నెట్ కనెక్టివిటీ వచ్చినా, దానికి టెక్నాలజీ యూసేజ్ అనేది ఒక గైడెన్స్ జరగాలి. సో ఈ బుక్స్లో వీళ్ళ కోసం గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 8 పిల్లల్ని పెట్టుకొని మైండ్లో వీళ్ళకి ఈ పర్టికులర్ గ్రేడ్లో ఈ టూల్ యూజ్ చేద్దాం. గ్రేడ్ 3 వర్డ్, పెయింట్, ఎక్సెల్ ఇలాంటి చిన్న టూల్స్. కానీ గ్రేడ్ 8 వచ్చినప్పుడు AI టూల్స్, పెద్ద ChatGPT, పర్ప్లెక్సిటీలో ఇంకా డీప్ ఫీచర్స్ ఏముంటాయి, లేదా గేమ్స్ ఎలా డెవలప్ చేయాలి, లేదా వెబ్సైట్స్ ఎలా డెవలప్ చేసుకోవాలి. ప్రోగ్రామింగ్ అనేది చాలామందికి చాలా కష్టంగా ఉంటుంది. కానీ కొన్ని బ్లాక్స్ తోటి అలా అటాచ్ చేస్తూ దాన్ని ఫన్ వేలో టీచ్ చేయడం కూడా వన్ ఆఫ్ ది చాప్టర్స్ అనమాట ఇలాంటి కరికులంలో. సో ఈ కరికులంని త్రూ బుక్స్లో వీఆర్ యాక్చువల్లీ గివింగ్ ఇట్. ప్లస్ దీన్ని టీచర్ ఉన్నప్పుడు టీచర్ క్లాస్లో చెప్పేసి వెళ్ళిపోతారు. కానీ టీచర్ ఒకవేళ వెళ్ళిపోయిన తర్వాత మనకు ఒక లైబ్రరీకి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసుకోవాలి అంటే అలాంటిది సూపర్ టీచర్ యాప్ అని ఆల్రెడీ మనము ఈ సిస్టంలో త్రూ ఆల్రెడీ ఇంటిగ్రేట్ చేసి ఇచ్చేసాం మేము. సో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక స్టూడెంట్ తను నేర్చుకున్నది ఇక్కడికి వచ్చి అది ఓపెన్ చేసి దానికి సంబంధించిన వీడియోస్, దానికి సంబంధించిన ప్రాజెక్ట్స్, ఇంకా కొన్ని రెగ్యులర్గా మనం ఒక 3-4 పాయింట్స్ ఇచ్చేసి మనం అర్థమైపోయింది అనుకుంటాం కదా, లేదు. అడిషనల్గా వాళ్ళకి ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలని ఉంది, ఇంట్రెస్ట్గా ఉంది అంటే ఎన్నైనా అలా ఎక్స్ప్లోర్ చేసుకోవడానికి అన్లిమిటెడ్ లెర్నింగ్, దట్టు వాళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకే. అంటే ఇంత అడ్వాన్స్డ్గా చెప్పేందుకు ల్యాబ్లో ఉన్నటువంటి టీచింగ్ వ్యవస్థ కావచ్చు, క్లాస్ రూమ్లో కావచ్చు, ఇదని చెప్పడానికి వాళ్ళు ట్రైన్డ్ అప్ అయి ఉన్నారా, లేకపోతే ఎట్లా ప్రత్యేకంగా ఎవరైనా వస్తారా? లేదండి, ట్రైనింగ్ ఉంటుంది. ట్రైనింగ్ కంపల్సరీ నీడ్ ఉంటుంది. ఎందుకంటే మొదటిసారి ఏదైనా మనకి ఇంట్రొడ్యూస్ చేస్తున్నప్పుడు దాని ఫీచర్స్ ఏంటి, దాన్ని ఎలా నావిగేట్ చేయాలి మనం, సో దాంట్లో షార్ట్ కట్స్ ఎలా ఉంటాయి అనేవి అందరికీ ట్రైనింగ్ అవసరమే. మనం గూగుల్ యూజ్ చేస్తాం కానీ గూగుల్లో చాలా తెలియని ఫీచర్స్ చాలా ఉంటాయి. సో ఇలా కూడా మా ప్రోగ్రామ్ మేనేజర్స్ వచ్చి ఫస్ట్ టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చి, టీచర్స్తో ఒక ప్రాపర్గా టైం స్పెండ్ చేసి ప్రతి గ్రేడ్లో యూజ్ చేసే టూల్ గురించి మాట్లాడి, మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కొన్ని రిఫార్మ్స్ వచ్చాయి, అలాగే NCF అని ఇంకోటి ఉంటుంది బాడీ, అలాగే స్కిల్ ఎడ్యుకేషన్స్ అని కొత్తగా చాలా రిఫార్మ్స్ వచ్చాయి. సో ఈ స్కిల్స్ అనేవి డెవలప్ కావాలి అనేది న్యూ చేంజెస్ అనమాట. సో ఈ స్కిల్స్ ఇంటిగ్రేట్ చేస్తూ ప్రతి గ్రేడ్లో ఆ స్కిల్ని వాళ్ళ సబ్జెక్ట్లోనే మాట్లాడడానికి మేము ఎంత సింపుల్గా ఉండాలో అంత సింపుల్గా వాళ్ళ టీచర్స్కి ట్రైనింగ్ ఇచ్చి, ఆ తర్వాత స్టూడెంట్స్తో స్పెండ్ చేసే టైంని స్టూడెంట్స్కి కొంచెం ట్రైనింగ్ ఇచ్చి, అలా మేము ఎవ్రీ మంత్ ప్రోగ్రెస్ని ట్రాక్ చేసుకుంటూ వెళ్తామండి.
సో ఇది మొత్తంగా జనరల్గా ఇంట్లో ఉన్నటువంటి ఏఐ సిస్టమ్కి అంటే ఏఐ టూల్స్ యూజ్ చేస్తూ చాట్ జీపీటీ, పర్ప్లెక్సిటీ, గ్రోక్ కావచ్చు, ఇవన్నీ కూడా యూజ్ చేస్తూ పిల్లలు నేర్చుకోవచ్చు. కానీ అడ్వాన్స్డ్గా సూపర్ టీచర్ అనేటువంటి ఒక అడ్వాన్స్డ్ సాఫ్ట్వేర్ని, అదొక టూల్ని యూజ్ చేస్తూ పిల్లలకి ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నటువంటి ఇక్కడ పిల్లలకి ఈ ల్యాబ్ ద్వారా ప్రోగ్రామింగ్ చేయడం కావచ్చు, కోడింగ్ నేర్చుకోవడం కావచ్చు, ఏఐ యూజ్ చేస్తూ వాటిని డెవలప్ చేయడం కావచ్చు, ఒక అంశాన్ని డెవలప్ చేయడం, సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చాలా సాధారణమైనటువంటి లాంగ్వేజ్లో వాళ్ళకి చెప్పడం, వారికి నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది జరుగుతుందని నిర్వాహకులు చెప్తున్నారు. ఏదేమైనా ఒక పెద్ద మార్పుని ఎడ్యుకేషన్ సిస్టంలో ఏఐని తీసుకురావడం వల్ల సమూలంగా చూడొచ్చు అనేటువంటి విషయం అయితే అర్థమవుతుంది. పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్న ఈ గ్రామాల్లో హై స్పీడ్ ఇంటర్నెట్ 20 Mbps వేగంతో అందించడం ప్రారంభమైంది. ఈ కనెక్షన్లు గృహాలు, ప్రభుత్వ సంస్థలు మరియు విద్యా సంస్థలకు అందుతున్నాయి. పైలట్ దశలో మొదటి 3 నెలల పాటు ఎటువంటి ఛార్జ్ లేకుండా ఇంటర్నెట్ అందిస్తారు. ఈ గ్రామాల్లో ఇంటర్నెట్తో పాటు కేబుల్ టీవీ సేవలు, కంప్యూటర్ యాక్సెస్ మరియు 360 degrees AI సాంకేతికతతో కూడిన సీసీటీవీ కెమెరాలు కూడా అందుబాటులోకి వస్తాయి. ఇలా ఏఐ అందుకున్న తొలి గ్రామంగా గుర్తింపు పొందుతూ సామాన్యులకు ఏఐ వల్ల ఉపయోగాలను పొందేలా చేస్తోంది తెలంగాణ సర్కార్. పచ్చని ప్రకృతి, ఆప్యాయతలు, అనురాగాలు కలిగినటువంటి అడవి శ్రీరాంపూర్ గ్రామం ఇప్పుడు T-Fiber కనెక్టివిటీ ద్వారా విద్యా వ్యవస్థలో ఏఐ ల్యాబ్తో పాటుగా భద్రతకు సంబంధించినటువంటి అంశాలు, సాంకేతికంగా ఎన్నో పరిజ్ఞానాలకు సంబంధించినటువంటి అంశాలు కలిగిపుచ్చుకొని ఇప్పుడు ఏఐ శ్రీరాంపూర్గా మారిపోయింది. ఏఐ శ్రీరాంపూర్లో భద్రతాకు దృష్ట్యా ఉన్నటువంటి సీసీ కెమెరాలు ఇక్కడి నుంచి పర్యవేక్షిస్తూ, అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని పర్యవేక్షించేందుకు స్థానిక మండల కేంద్రంలో ఉన్న పోలీసులు కావచ్చు, హైదరాబాద్లో ఉన్న కమాండ్ కంట్రోల్ కావచ్చు పర్యవేక్షించవచ్చు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు ఏఐ టూల్స్ ద్వారా వారి అధునాతమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ని వాళ్ళు అందిపుచ్చుకోబోతున్నారు. కోడింగ్ కానీ, ప్రోగ్రామింగ్ కానీ, బేసిక్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు కానీ, ప్రపంచంలో ఉన్నటువంటి ఏ మూలలో ఉన్న టెక్నాలజీనైనా వాళ్ళు నేర్చుకునేటువంటి అవకాశాన్ని T-Fiber ద్వారా వచ్చినటువంటి ఏఐ ల్యాబ్ ద్వారా వాళ్ళకి అందుబాటులోకి రాబోతుంది. ఏదేమైనా తెలంగాణలో ఉన్నటువంటి ఒక మారుమూల గ్రామం T-Fiberకి సంబంధించినటువంటి కనెక్టివిటీతో సాంకేతికంగా, పరిజ్ఞానంగా మరింత ముందుకు సాగబోతుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ సాంకేతికత, ఈ పరిజ్ఞానం మంచి వైపులు అడుగులు వేసి విద్యార్థులకు కానీ, గ్రామస్తులకు కానీ మంచిని పంచాలని మనం కోరుకుందాం. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, HMTV, ఏఐ శ్రీరాంపూర్ నుంచి.